సింహం బయటికి వస్తుంది, నక్క బయటికి వస్తుంది అని చెప్పుడు కాదు. మేము అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఉన్నాయా? 10 ఏళ్లలో ఎవ్వరు కూడా దేశంలో ఎక్కడ కూడా చెయ్యనటువంటి అభివృద్ధి ఈ రోజు కాంగ్రెస్ తెలంగాణలో ముంచి కూర్చోబెట్టి కుక్కలు చింపిన ఇస్తరాకు చేసి అప్పుల పాలు చేసినటువంటి తెలంగాణని ఈరోజు సరిదిద్దుకుంటూ రూపాయి పోగేసి ఇచ్చినటువంటి హామీల్ని ప్రతి నిత్యం అనునిత్యం మా ముఖ్యమంత్రి మంత్రి మండలి పూర్తి స్థాయిలో పనిచేసి 24 గంటల్లో 14 నుంచి 16 గంటలు మా మంత్రివర్గం పనిచేస్తోంది. ప్రజాభవన్ లో మంగళ శుక్రవారాలే కాకుండా గాంధీ భవన్ లో వారానికి ఒకసారి మంత్రులు కలుస్తున్నారు. ప్రజల సమస్యల్ని వింటున్నారు, అప్పటికప్పుడే సమస్యల్ని పరిష్కారం చేస్తున్నారు. ఇన్ని విధాల కాంగ్రెస్ ప్రభుత్వం దూసుకెళ్లి ప్రజల పక్షాన పనిచేస్తుంటే నోళ్లు ఉన్నాయి కదా, నాలుకకు నరం లేదు కదా అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంటే 10 నెలల పాలనలో ఎవ్వరు కూడా దేశంలో ఏ రాష్ట్రం కూడా 55,000 ఉద్యోగాల్ని వేయలేదు. మేము వచ్చిన ఎంబడే 100 రోజుల్లో ఉద్యోగాల్ని మొదలు పెడితే ఇప్పటి వరకు ఉద్యోగాల జాతర చేస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ రోజు మీరు గతంలో 10 ఏళ్లు ఒక్క డిఎస్సీ వేయలేదు. మేము వచ్చినటువంటి 10 నెలల్లోనే 11,000 ఉద్యోగాల్ని కల్పిస్తూ డిఎస్సీ ఉద్యోగాల పోస్టుల్ని భర్తీ చేసినాం. కులగణన గురించి రోజు రెచ్చగొట్టి ప్రజల్ని ఇంటికి వస్తుంటే ఎవరైతే అధికారులు ఇంటికి వచ్చి కులగణన గురించి మీ దగ్గర వివరాలు సేకరిస్తుంటే వాళ్ళ మీద వ్యతిరేకంగా ప్రయోగం చేయమని మీ దరిద్రం పాలనలో చేసిన తప్పిదాలు కాకుండా మీరు జనగణన చేసిండ్రు. అదేడున్నది ఇంతవరకు దాని లెక్క లేదు, పత్రం లేదు. దాని మీద ఖర్చు చేసినటువంటి డబ్బు కోసమన్నా కనీసం దాని డేటా ఇయ్యలేదు. మా ప్రభుత్వం ముందుకెళ్లి ఈ కులగణన గురించి అవగాహన లేకుండా అసలు రెచ్చగొట్టే విధానం. ఈ కులగణన ఎందుకు చేస్తున్నాం? తెలంగాణలో అట్టడుగులో ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులు బీపీఎల్ లెవెల్ కన్నా కింది స్థాయిలో ఉన్నటువంటి అందరికీ కూడా ప్రభుత్వ ఫలాల్ని దక్కాలని ప్రభుత్వం ముందుకెళ్తుంటే, అందరు కులగణన చేస్తుంటే ప్రతి కులానికి చెందాల్సినటువంటి ప్రభుత్వ ఫలాలని రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా బాగుపడాలని అన్ని విధాల ప్రభుత్వం దూసుకెళ్తుంటే దాని మీద చర్చలు. మీరు చెయ్యలేదు, చేసినోనికి చెయ్యనియ్యరు. ఇది 1931లో అప్పుడెప్పుడో బ్రిటిష్ వాడు ఉన్నప్పుడు కులగణన చేసింది. తర్వాత 90 ఏళ్ల తర్వాత 92-93 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే దేశంలోనే ఎవ్వరూ చేయనంత ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం డబ్బుకు కొరత ఉన్న, ఆర్థిక ఇబ్బందులున్నా, ట్రెజరీలో రూపాయి లేకున్నా కూడా ధైర్యంతో ప్రజల ఆశీర్వాదంతో ముందుకెళ్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు కులగణన చేపట్టింది. కులగణన వల్ల రేపు పొద్దున అన్ని విధాల రాజకీయంగా నా కులానికి ఎంత హక్కు అని అడగడానికి ఈ రోజు కులగణన పనికొస్తుంది. ఆర్థికంగా వెనుకబడినోడికి ప్రభుత్వ ఫలాల్ని అడగడానికి పనికొచ్చేటటువంటి ఇంత మంచి కులగణని ఈ రోజు మేము సేకరిస్తుంటే దాని మీద మీ వ్యంగ్యంగా మాట్లాడే మాటలు, రెచ్చగొట్టే విధానాలు. అంతేకాకుండా రాహుల్ గాంధీ గారు ఆ రోజు మనము పాదయాత్రలో చెప్పిండ్రు, నిన్నటి వరకు ఎన్నికల్లో చెప్పిండ్రు, కులగణన అనేది ఎట్లా తీస్తామో అట్లా కులగణన చేపట్టాలి అని చెప్తే ఒక అడుగు ముందుకేసి మన ముఖ్యమంత్రి గారు ఎక్స్రేనే కాదు మొత్తం హెల్త్ బాడీ చెకప్, కంప్లీట్ బాడీ చెకప్ చేసుకుంటే ఎట్లా రిపోర్ట్ వస్తుందో ఆ విధంగా ప్రతి ఒక్కరు ఇంట్లో ఎవరికి ఏ అవస్థలున్నా, ఏ కష్టాలున్నా, ఏ నష్టాలున్నా, నిరుద్యోగం ఉన్నా, ప్రభుత్వ ఫలాలు అందకపోయినా కూడా ఈ కులగణన ద్వారా ప్రజలకి ఈ రోజు ప్రభుత్వం అందుబాటులో రావడానికి ఇంత మంచి ఒకటి దేశంలో చెప్పుకోదగినటువంటి కులగణన సేకరిస్తోంది. ఇది ఏమన్నా మీరు చర్చకు సిద్ధమా అని అడుగుతున్నా. అవసరమైతే నేను ఇంత వివరంగా చెప్తున్నా, మీరు చర్చకు రండి అని అడుగుతున్నా. అంతేకాకుండా మొట్టమొదటిసారి దేశంలో ఒకే ఒక ఇచ్చినటువంటి వాగ్దానం మీద ఒకటి 18,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసింది రైతులకి. ఏకకాల రుణమాఫీ దేశంలో ఎవ్వరు కూడా ఒకే ఒక ఇచ్చినటువంటి హామీని నెరవేర్చుకోవడానికి ఏకకాల రుణమాఫీ 2 లక్షల లోపల ఉన్నటువంటి వాళ్ళకు 18,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసింది. మీరు మొత్తం రైతు బంధు అని 10 ఏళ్లలో ఇయ్యండి, మేము ఒక్క నెలలో ఇచ్చి చూపించినాం. ఇది కదా కాంగ్రెస్ చేస్తున్నటువంటి లబ్ధి ప్రజలకి, ఇది కదా రైతులకు అండగా నిలబడుతుంది. అంతేకాకుండా ఇచ్చినటువంటి హామీలో భాగంగా 500 రూపాయలు రైతులకి బోనస్ గా సన్న బియ్యం మీద కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుంది. మీరు ఎన్నడన్నా ఇచ్చిర్రా? కనీసం ఒడ్లు కొనడానికి కూడా నిరాకరించిన వాళ్ళు మీరు. ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకొచ్చి 500 రూపాయలు వాళ్ళకి బోనస్ ఇస్తోంది. అలాగే గ్రూప్ 1 దేశ చరిత్రలో ఎవ్వరు కూడా చెయ్యనటువంటిది. గ్రూప్ 1 లో 562 మందికి ఒకేసారి ఈ రోజు ఉద్యోగం కల్పించి ఉద్యోగ భర్తీ చేసింది అంటే ఎవ్వరు కూడా చెయ్యనటువంటిది. ప్రతిసారి మీరున్న 10 ఏళ్లలో
ఎగ్జామ్స్ పెట్టరు, పెడితే నోటిఫికేషన్ వస్తే లీకేజ్లన్నా అయితే పోస్ట్ పోన్ అన్న అవుతుంది, కేసులన్నా పడతాయి. దానికి మీ మొక్కలకు ఏం చేయలేదు. కాంగ్రెస్ ఇచ్చిన హామీల్ని 55,000 ఉద్యోగాల్ని కల్పించడం అంటే మామూలు విషయం కాదు. ఒక్క సంవత్సరం లోపల కాదు, 6 నెలల లోపల 55,000 ఉద్యోగాలను ఇచ్చిన కాంగ్రెస్ చరిత్రతో మీరు పోల్చుకుంటున్నారు. ఇచ్చిన హామీలో 200 యూనిట్లు మేము ఉచితంగా ఇస్తామని చెప్పాం. ఇప్పటి వరకు 43 లక్షల గృహాలకి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ సరఫరా చేస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం. దీంతో మాకు మీకు పోలిక ఉందా? మీరు ప్రతి సంవత్సరము ధరలు పెంచుకుంటూ పోయినరు విద్యుత్ మీద. చిన్న చిన్న పేదోని గుడిసెల్లో కూడా 500,000 రూపాయల బిల్లులు వచ్చి కట్టలేని పరిస్థితి, కూలీ చేసుకున్నోడు కూడా. ఈ రోజు అట్లాంటిది కూడా విముక్తి కలిగించి 200 యూనిట్ల ఉచిత కరెంట్ ఇచ్చేంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈరోజు దేశంలో ఎవ్వరు కూడా, ఎన్నో రాష్ట్రాలలో అధికారాలు పోతున్నాయి, వస్తున్నాయి, ఎన్నికలు అవుతున్నాయి, ఎక్కడ కూడా 500 రూపాయలకి ఎక్కడ కూడా గ్యాస్ సిలిండర్ ఇవ్వలేదు. కేంద్ర ప్రభుత్వం దగ్గర మేము 1000 రూపాయలకు సిలిండర్ ని 1200 సిలిండర్ ని కొని 500 రూపాయలు ప్రభుత్వం మీద భారం వేసుకొని ప్రజలకి అనుకూలంగా ఇచ్చినటువంటి వాగ్దానాల్ని నెరవేర్చడం కోసం ఈ రోజు మేము 500 రూపాయలకు సిలిండర్ ని అందజేస్తున్నాం. దాని మూలంగా 45 లక్షల కుటుంబాలకు ఈ రోజు సిలిండర్ పంపిణీ చేస్తున్నాం. మేము 4.5 లక్షల ఇందిరమ్మ ఇండ్లని ఈ రోజు మేము శంకుస్థాపన చేసి ముందుకెళ్తోంది. అగ్గిపెట్టె ఇల్లు అన్న కేసీఆర్, కానీ ప్రభుత్వ హయాంలో ఒక్క రోజు కూడా కనీసం 20-30 వేల ఇండ్లను కూడా ఇయ్యలేదు నువ్వు. ఈ రోజు మేము 4.5 లక్షల ఇండ్లని మేము ప్రతి నియోజకవర్గానికి 119 నియోజకవర్గాల్లో 4.5 లక్షల ఇండ్లకి మేము మొదలు పెట్టాము. ఈ రోజు దీనికి 22,000 కోట్ల రూపాయలు ప్రభుత్వ ధనం ఖర్చు అవుతుంది. అయినా కూడా స్థలం ఉన్నోడికి డబ్బులు ఇస్తూ ఇల్లు కట్టిస్తున్నాం, స్థలం లేనోడికి స్థలము డబ్బులు ఇచ్చి ఇల్లు కట్టిస్తున్నాం. ఈ రోజు మేము అన్ని విధాలా ప్రజలకు ఇచ్చినటువంటి హామీల్ని ఒక్కొక్కటి నెరవేరుస్తుంటే పొద్దుమూకులా ఇచ్చిన వాగ్దానాలు ఎక్కడ పోయినాయి, హామీలు ఎక్కడ పోయినాయి, 420 ఏమైంది, కాంగ్రెస్ గురించి మాట్లాడేటంత మీకు కనీసం నాలుక మీద ఉచ్చరించేటటువంటి అర్హత కూడా లేదు. 10 ఏళ్లు మొత్తం రాష్ట్రాన్ని దోచుకొని తిన్నారు. 17,000 కోట్ల మిగులు బడ్జెట్, 72,000 కోట్ల అప్పు కేవలం 65 సంవత్సరాలలో మీ మీద భారం ఉంటే ఈ రోజు 7.5 లక్షల కోట్ల అప్పు చేసింది కాక నోటికొచ్చినట్లు వెదవ కూతలు కూస్తున్నారు. ఆరోగ్యశ్రీ ప్రైవేట్ ఆసుపత్రులకు డబ్బులు చెల్లించలేక ఆ రోజు ఎవ్వరు కూడా ఆరోగ్యశ్రీ దగ్గర తీసుకొని ఆసుపత్రులకు పోవాలంటే భయపడినరు. ఆసుపత్రిలో కూడా ఎవరు ట్రీట్మెంట్ ఇయ్యలేదు. కానీ ఈ రోజు ఇంత అప్పుల్లో ఉన్నటువంటి రాష్ట్రమైనా సరే మేము ఇచ్చినటువంటి హామీ నెరవేర్చడానికి కోసం 5 లక్షలు ఉన్నటువంటి ఆరోగ్యశ్రీ 10 లక్షలకి చేర్చి ఎంతో మంది పేదలకి, నిరుపేదలకి ఈ రోజు కార్పొరేట్ లెవెల్లో వైద్యం అందిస్తున్నటువంటి మా ప్రభుత్వం. ఆనాడు రాజశేఖర్ రెడ్డి గారు మొదలుపెట్టినటువంటి ఈ ఆరోగ్యశ్రీని కేసీఆర్ దీన్ని కథం పట్టిద్దాం అనుకున్నా మా ప్రభుత్వం రాగానే మళ్ళీ కార్పొరేట్ లెవెల్లో పేదవాడికి కూడా గుండె ఆపరేషన్ అయినా చేసుకోవడం కోసం, ఎంత కష్టాల్లో నష్టాల్లో ఉన్నా కూడా పేదోడు పోతే కార్పొరేట్ ఆసుపత్రుల్లో డోర్లు ఓపెన్ చేయడం కోసం 10 లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ ద్వారా ఈ రోజు ప్రజలకు అందుబాటులో ఉంది మా హయాంలో అని చెప్పడానికి ఈరోజు సంతోషకరం కాకుండా ఈరోజు ప్రజల పక్షాన ప్రజాపాలన నడుస్తోంది అని చెప్పడానికి ఇవే నిదర్శనం. అంతేకాకుండా మూసీని మొత్తము ప్రక్షాళన చేసి తెలంగాణ ప్రజలకి ఆ మురికి నీటి బాధ నుండి, దోమల కాటు నుండి, మురికి నీటిలో నివాసం ఉండే వాళ్ళకి తప్పించడం కోసమే కాకుండా మూసీని ప్రక్షాళన చేస్తే గంగా, యమున ఇలాంటి రివర్ పేర్లే కాకుండా మూసీని కూడా ఆ రివర్ పేర్ల పక్కన పెట్టాలనే ఒక ప్రపంచ రికార్డు సాధించడం కోసం విదేశాలకి చూసి వచ్చి ఈ రోజు తెలంగాణలో మరి మూసీ ప్రక్షాళన చేయాలని మా ప్రభుత్వం ఎన్ని కష్టాలు వచ్చినా కూడా దాన్ని ముందుకు తీసుకొని వెళ్ళి అక్కడ మూసీలో నివాసం ఉంటున్న వాళ్ళకి సురక్షితంగా ఇందిరమ్మ ఇండ్లని, డబల్ బెడ్రూమ్ ఇండ్లని కూడా ఇచ్చి వాళ్ళకి ఖర్చుల కోసం 25,000 ఇచ్చి వాళ్ళకి సురక్షితంగా వాళ్ళకి కావాల్సినటువంటి ఏర్పాట్లు ప్రభుత్వం చేస్తుంటే మూసీలో ఉన్నటువంటి మీ కబ్జా కోర్లను రక్షించడం కోసం అడ్డంగా పండుకుంటాం, నిలువుగా పండుకుంటాం అని మాట్లాడుతున్నారు. అడ్డంగానన్నా పండుకోండి, నిలువుగానన్నా పండుకోండి. ప్రభుత్వం చేసే పనులు, ప్రజలకు ఉపయోగపడే పనులు 4th సిటీగా కాకుండా ప్రపంచంలోనే పేరు ప్రఖ్యాతిగాంచి రాబోయే 100 సంవత్సరాల కోసం మంచి జరగడం కోసం ప్రభుత్వం తీసుకున్న డెసిషన్ ఆగేది లేదు. మీరు అడ్డం పండుకున్న బుల్డోజర్లు ఎక్కిచ్చైనా సరే ప్రభుత్వం తీసుకున్నటువంటి డెసిషన్స్ ముందుకెళ్తుంది. ప్రజల ఆశీర్వాదం ఉన్నంతసేపు కాంగ్రెస్ పార్టీని గాని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గాని, రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని గాని ఎవరు కూడా ఏలుబెట్టి చూపించినా తల్లో వెంట్రుక కూడా పీకలేరని సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు తెలంగాణ అభివృద్ధిని ఓర్చుకోలేనటువంటి బీఆర్ఎస్ వాళ్ళు మొన్న మనం చూసినాం కొడంగల్లో చేసినటువంటి
ఘటనని ప్రభుత్వ అధికారి మీద చేసినటువంటి దాడుల్ని మేము చూసినాము. మా సొంత జిల్లాలో రేవంత్ రెడ్డి గారి ఇలాకాలో మీరు ఏలుబెట్టబోయినరు, బిడ్డ కాసుకోండి. ఇలాంటి పనులు ఎక్కడన్నా చేస్తే రేపు పొద్దున ఇక ఒక్కడు అరెస్ట్ అయ్యిండో ఆల్రెడీ, ఇంకొకడు కూడా పెద్ద తలకాయ లేచిపోయే పరిస్థితి వస్తది. ఎవరు అధికారుల మీద గాని, పోలీసు వ్యవస్థ మీద గాని, లా అండ్ ఆర్డర్ మీద మీరు ఎవరన్నా ఇలాంటివి చేస్తే మాత్రం చూసుకుంటూ ఊరుకోదు, ఉపేక్షించదు. ఈ ప్రభుత్వం ప్రజాపాలనలో నడుస్తున్నటువంటి, ప్రజల కోసం నడుస్తున్నటువంటి పాలన కాబట్టి ఏలు పెట్టి చూస్తే ఏలు పోతుంది, కాలు పెట్టి చూస్తే కాలు పోతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ అవసరమైన చోట సలహాలు సూచనలు ఇవ్వండి, లేదా మూసుకొని ఆ 30 మందిని కాపాడుకునే ప్రయత్నం మాత్రం చేయండి. మిగతా విషయాలలో తల దూర్చొద్దని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ తర్వాత సోదరుడికి మాట్లాడమని కోరు.